ఈషా ఫౌండేషన్స్ దీని గురించి మీకు తెలిసే ఉంటుంది. జగ్గి వాసుదేవ్ అపారమైన శివభక్తుడు. ఈయన ఈ ఫౌండేషన్లో అందరికీ మానసిక శాంతిని అందిస్తూ ఉంటారు. అదేవిధంగా యోగా మరియు దైవాత్మికత గురించి తెలియజేయడం ఇలాంటివి జరుగుతాయి అక్కడ. బట్ దీనిలో కొన్ని చీకటి కోణాలు ఉన్నాయి. సద్గురు చెప్పేది ఒకటి, చేసేది ఒకటి. అక్కడ అమ్మాయిలను బలవంతంగా ఉంచుతారని, అదేవిధంగా వారిని బ్రెయిన్ వాష్ చేసి అక్కడి నుండి వెళ్ళకుండా చేస్తారు అని, అదేవిధంగా తన భార్యను అతడే చంపాడు అని, మరియు ఫారెస్ట్ భూమిని కబ్జా చేసాడు అని ఆరోపణలు ఉన్నాయి. అసలు వీటిలో ఎంత నిజాలున్నాయి, ఇవన్నీ వాస్తవమేనా లేదా వీడియోలో తెలుసుకుందాం. ఈషా ఫౌండేషన్ అనేది జగ్గి వాసుదేవ్ చేత కోయంబత్తూరు సమీపంలో 1992లో స్థాపించబడింది. యోగా కేంద్రాన్ని నిర్వహిస్తుంది ఈషా ఫౌండేషన్. దీనిలో వాలంటీర్లచే అన్ని పనులు నిర్వహించబడతాయి. ఈషా అనే పదానికి నిరాకార దైవం అనే అర్థం. అసలు తను యోగాని ఎంచుకోవడానికి కారణం ఏమిటంటే, ఆయనకు 12 ఏళ్ల వయసులోనే మెడిటేషన్ అండ్ యోగా ప్రాక్టీస్ చేయడం నేర్చుకున్నాడు. ఆయన ఒకరోజు ఒక రాయి మీద కూర్చొని తనలో తానే అసలు నేను ఎవరు అని ఆలోచించుకోవడం మొదలుపెట్టాడు. 6 నెలల్లోనే అంతా మారిపోయింది. అలా మారిపోయిన తర్వాత ఆయన జీవితం పరమార్థం ఏంటో అర్థమైంది అతనికి. అప్పటి నుండి స్పిరిచువల్ జర్నీని మొదలుపెట్టాడు. ఈషా ఫౌండేషన్ స్టార్ట్ చేసి అతను ప్రసంగాలలో అందరికీ దగ్గరయ్యాడు. ప్రజలకు ఆధ్యాత్మికత గురించి బోధిస్తూ ఉండేవారు ఆయన. కానీ ఎక్కడ ఆయన నేను బాబాని అని, దైవంని అని ఎక్కడా చెప్పలేదు. కానీ తను మాత్రం చాలా ఆరోపణలు ఎదుర్కొన్నాడు. మొదటిది ఈషా ఫౌండేషన్ ఫారెస్ట్ ల్యాండ్ను ఆక్రమించి కట్టాడు అని ఆరోపించారు. వాటి మీద కేసులు కూడా ఉన్నాయి, కానీ ఎవరూ నిరూపించలేకపోయారు. రైట్ టు యాక్ట్ 2021 నుండి రాబట్టిన డాక్యుమెంట్స్ అండ్ ఇన్ఫర్మేషన్ ప్రూఫ్స్ అవన్నీ చూస్తే ల్యాండ్ను కబ్జా చేయలేదు అని వచ్చింది. రెండవది, ఆయన మీద 2016 మద్రాస్ హైకోర్టులో ఆయన తన 2 కూతుర్ని బలవంతంగా ఈషా ఫౌండేషన్లో ఉంచేశారు అని ఒక పిటిషన్ దాఖలు చేశారు. వాళ్ళను పెళ్లి చేసుకోకుండా ఉంచుతున్నారని, వారిని పెళ్లికి వ్యతిరేకంగా చేశారు అని, బ్రెయిన్ వాష్ చేశారు అని, సన్యాసులుగా మార్చేశారని ఒక ఆయన హైకోర్టును ఆశ్రయించాడు. ఆ 2 యువతులు కోర్టుకు వచ్చి మేము అక్కడ ఇష్టప్రకారమే ఉంటున్నాము అని చెప్పారు. అయితే ఆ కేసు కొట్టివేయబడింది. అదేవిధంగా అక్కడ సెక్షువల్ హరాస్మెంట్స్ జరుగుతాయని కొంతమంది ఆరోపణలు చేశారు. ఈ ఆరోపణలపై ఈషా ఫౌండేషన్ మమ్మల్ని చెక్ చేసుకోవచ్చు అని చెప్పింది. వాళ్ళు ఒక అధికార కమిటీని వేసి చెక్ చేయించగా అది అక్కడ ఏమీ జరగట్లేదు అని తేలింది. ఇక లాస్ట్ ఆరోపణ, తన సతీమణిని సద్గురే చంపారు అని ఆరోపణలు చేశారు. సద్గురు 1984లో విజయ్ కుమారి అని వివాహం చేసుకున్నాడు. వీరిద్దరికీ ఒక పాప పుట్టింది. తన పేరే రాధే. విజయ్ కుమారి 1997లో చనిపోయారు. తను జనవరిలో చనిపోతే వాళ్ళ నాన్న ఆగస్టులో నా కూతురు చావుకు కారణం సద్గురు అని కేసు నమోదు చేశాడు. పోలీసులు ఇన్వెస్టిగేషన్ మొదలుపెట్టారు. తర్వాత ఇన్వెస్టిగేషన్లో తేలింది ఏంటంటే సద్గురుకి ఆ చావుకు ఎటువంటి సంబంధం లేదని, తను మహాసమాధి అయిందని, ఈషా ఫౌండేషన్లో అందరి ముందే అలా జరిగిందని తేలింది. అసలు ఎందుకు సద్గురు మీద ఆరోపణలు చేస్తున్నారు? ఈ కేసులో తమిళనాడు పోలీసులు స్వయంగా రిజిస్ట్రేషన్ చేసినవే ఉన్నాయి. ఎందుకు ఈషా ఫౌండేషన్ సద్గురు టార్గెట్గా చేశారు? ఎందుకంటే తమిళనాడులో అప్పట్లో ప్రభుత్వాలు హిందుత్వానికి వ్యతిరేకంగా ఉన్నాయి కాబట్టి ఈషా ఫౌండేషన్ టార్గెట్ చేసినట్లు చెప్తారు అందరూ. అదేవిధంగా స్టాలిన్ కుమారుడు సనాతన ధర్మాన్ని సమూలంగా నిర్మూలిస్తామని కామెంట్ చేశాడు. అదేవిధంగా 150 గుళ్ళకు పైగా కూలగొట్టారు. అందువల్ల సద్గురుని టార్గెట్ చేశారు. దీని మీద మీ కామెంట్స్ని తెలియజేసి లైక్ చేసి షేర్ చేయండి.